కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి ఈరోజు మే 11th స్పెషల్ ఏంటి అంటే ఇట్స్ నేషనల్ టెక్నాలజీ డే. ఇన్ ఇండియా ద నేషనల్ టెక్నాలజీ డే 2026 is focused on responsible innovation for inclusive growth. And the other team identified for 2026 is Yantra Yugantar for advancing new technology research and acceleration. పిల్లలు పెద్దలు మనందరికీ కూడా టెక్నాలజీ విలువ తెలుసు కదా. టెక్నాలజీ అంటే ఈ యూట్యూబు లేకపోతే ఫోను ఇవే కాదు, అన్ని రంగాల్లో మెడికల్గా కానీ మనం రోజు వాడుకునే యంత్రాలు కానీ అన్నీ టెక్నాలజీతో కూడుకున్నవే. సో టెక్నాలజీ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఈ టెక్నాలజీని మనం మంచికి వాడుతున్నామా చెడుకు వాడుతున్నామా అని విచక్షణ జ్ఞానంతో వాడుకోవాలి. మరి ఈరోజు కథలోకి వెళ్ళిపోదాము. కథ జాలరి భూతం. జాలరి భూతం. సముద్రం ఒడ్డున నివసిస్తున్న ఒక జాలరి చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాడు. చేపల కోసం నీటిలోకి వల విసిరాడు. కాసేపటి తర్వాత వల పైకి లాగి చూడగా అందులో 2-3 చిన్న చేపలతో పాటు ఒక సీసా కనిపించింది. జాలరి ఆశ్చర్యంగా ఆ సీసా తీసుకుని మూత తెరిచాడు. వెంటనే దానిలోంచి బుస్ అని నల్లటి పొగ బయటకు వచ్చిందంట. అమ్మో పిల్లలు భయపడకండి. ఆ పొగ మేఘంలా మారి దాని మధ్యలో పెద్ద ఆకారంలో భూతం ఒకటి ప్రత్యక్షమైందంట. అమ్మో, ఇలా భూతాలు ఉంటాయా? మీరు ఎప్పుడన్నా చూసారా? ఎవరైనా పెద్దలు పిల్లలు? చూద్దాం. భూతాన్ని చూసి జాలరి భయంతో గడగడా వణికిపోయాడంట. భూతం భయంకరంగా నవ్వి, కొన్ని 100 సంవత్సరాల పాటు నేను అందరినీ హడలగొట్టాను. అయితే ఒక మాయావి తన మంత్రశక్తితో నన్ను ఈ సీసాలో బంధించి సముద్రంలోకి విసిరేశాడు. ఎంతో కాలంగా బయటపడే అవకాశం లేకుండా గడిపాను. జాలరి, నీ వల్ల నాకు స్వేచ్ఛ లభించింది ఈనాటికి. చాలా సంతోషం. జాలరి నోట మాట రాలేదు. అంటే భయపడిపోతున్నాడరా. తిరిగి ఆ భూతమే ఇలా అంది, కానీ నన్ను క్షమించు. నిన్ను చంపక తప్పదు. ఎందుకంటే ఈ సీసాలోంచి నేను బయటకు పడ్డ విషయం నీకొక్కడికే తెలుసు. అది అందరికీ చెప్పి మళ్ళీ నన్ను ఏదో ఒకటి చేస్తావు. ఇది రహస్యంగా ఉండాలంటే నువ్వు చావాల్సిందే అంది ఆ భూతం. చూసారా, భూతమే. ఈలోగా జాలరి భయంలోంచి తేరుకున్నాడు. భూతం జాలరిని చంపడానికి సిద్ధమైంది. ఎప్పుడో ఒకసారి వాళ్ళ తాతలు చెప్పిన కథ గుర్తుకు వచ్చి జాలరి ధైర్యం తెచ్చుకుని, ఒక్క క్షణం ఆగు భూతం, నువ్వు ఎలాగూ నన్ను చంపకుండా వదిలవని తెలుసు. ఎందుకంటే నువ్వు చాలా బలవంతుడివి. అయితే చనిపోయే ముందు నాదో చివరి కోరిక తీరుస్తావా అన్నాడు. చివరి కోరిక ఏమిటో వెంటనే చెప్పు. నాకెంతసేపు నీ కోరిక తీర్చటం? మీ మానవులు అంతే, మాతో ఎన్నో పనులు చేయించుకుంటారు. అదేంటర్రా, మానవులు భూతాలతో పని చేయించుకోవడం ఏంటి? ఆలోచించాలి కదా. మనలో భూతాలు కోపం, అత్యాస, ఎదుటి వాళ్ళని కించపరచడం, మరి ఇలాంటివి నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా భూతాలే అని మనం అర్థం చేసుకోవాలి. మరి అప్పుడు నువ్వు చూస్తే పర్వతంలా ఇంత పెద్దగా ఉన్నావు, ఇంత చిన్న సీసాలోకి నువ్వు ఎలా వెళ్ళావు భూతమా? అస్సలు అర్థం కావట్లేదు. ఎంత గ్రేట్ నువ్వు, ఎందులోకైనా వెళ్ళిపోవచ్చుకెళ్తావా అని అన్నాడు జాలరి చమత్కారంగా. చనిపోయే వ్యక్తి ఆఖరి కోరిక తీర్చడం ధర్మం కదా భూతం అంటూ జాలరి జాలిగా మొహం పెట్టి అడిగాడు. చాలా కాలం బంధింపబడి ఉండి అనుకోకుండా దొరికిన స్వేచ్ఛ వల్ల కలిగిన ఆనందంతో, ఆనందంతో భూతంలోని ఆలోచన శక్తిని హరింపచేశాయి. మనకు కూడా ఒక్కొక్కసారి అంతే కదా, హైలో ఉంటే ఏదేదో చేసేస్తాం. కానీ ఆలోచించి వ్యవహరించాలని మనం భూతం విషయంలో నేర్చుకోవాలి అని పెద్దగా నవ్వుతూ భూతం, మానవులకు అన్ని సందేహాలే అనుకొని
అప్పుడు చూడు మానవుడా, నేను ఎలా లోపలికి వెళ్తున్నానో చూపిస్తాను, తర్వాత మాత్రం నీ పతనానికి సిద్ధంగా ఉండు అంటూ ఆ భూతం తన ఆకారాన్ని చిన్నగా మార్చుకొని జాలరి చేతిలోని సీసాలోకి దూరిపోయింది. వెంటనే జాలరి సీసా మూత గట్టిగా బిగించేసి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సీసాని ఇసుకలో కప్పిపెట్టేశాడంట. మరి ఇదర్రా కదా, బాగుంది కదూ జాలరి భూతం. మరి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ఈ కథలో, బాగుంది కదా. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.